హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే మటన్ పలావ్ అండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే. అచ్చం మనం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుందండి. టేస్ట్ అయితే కొంచెం తేడా కూడా అనిపించదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. 1/2 kg మటన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఇందులో ఏం లేకుండా పిండుకోవాలండి, ఓన్లీ రసమే పిండుకోవాలి. ఇందులో కాస్తంత ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడినంత. కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి, అలాగే గరం మసాలా, అలాగే కొద్దిగా వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఒక 4-5. అలాగే కొద్దిగా పసుపు, 1/2 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. మీకు చెప్పాలంటే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ తీసుకోవాలండి. మొత్తం ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ మసాలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను. దీన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. మీకు వీలు కాలేదు అని అనుకుంటే 1/2 అవర్ అయినా సరిపోతుందండి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసి కడిగి నానబెట్టుకుంటున్నాను. అలాగే ఓల్ గరం మసాలా తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఇలా తీసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బిర్యానీ బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే కాస్తంత నూనె వేసుకోవాలండి. ఇదంతా వేడైన తర్వాత ఇందులో ఓల్ గరం మసాలా, నేను చూపించిన మసాలాలు మొత్తం వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగాలండి. ఇవి మొత్తం వేగిన తర్వాత నేను ఇక్కడ పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకుంటున్నాను. ఇలా చిన్నగా పొడుగు కట్ చేసి వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను మటన్ అనేది బాయిల్ చేసి పెట్టలేదండి. మొత్తం ఇలా గ్రేవీలా చేసి మొత్తం ఉడికిస్తాను గ్రేవీతోటే. చూడండి, బాగా టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ కొంచెం కూడా చేంజ్ ఉండదు, అచ్చం మనం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో నేను మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ వేసుకుంటున్నాను. మొత్తం మటన్ వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం మటన్ అనేది కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇందులో నేను చిన్న సైజు టమాటాలను 2 తీసుకున్నాను. 2 కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 4 మినిట్స్ పాటు లేదా 10 మినిట్స్ పాటు అయినా సరే బాయిల్ చేసుకోవాలండి. ఆయిల్లోనే ఉడకనివ్వాలండి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచిగా ఉడకనించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్రేవీ అనేది కొద్దిగా బయటికి వెళ్ళింది కదా. ఇప్పుడు ఇందులో మరికొన్ని వాటర్ తీసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 1 గ్లాస్ దాకా వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసాం కదా, అందులో నుండి కొంచెం నీరు అనేది బయటకు వస్తుంది. ఇలా మూత పెట్టించుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. మటన్ అనేది చాలా మెత్తగా ఉడకనివ్వాలండి. అదే కుక్కర్లో వేసుకున్నామంటే ఈ టేస్ట్ ఉండదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మటన్ అనేది ఉడికిపోయిందండి. నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ అనేది మొత్తం ఇలా చూడండి, నేను ఇక్కడ ఇలా వంపుకొని వేసుకుంటున్నానండి. నానబెట్టుకున్న రైస్ నేను ఇక్కడ 1/2 అవర్ దాకా నానబెట్టుకున్నాను. ఈ రైస్ని చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ ఇందులో 1 గ్లాస్ దాకా వాటర్ ఉన్నాయండి, ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కదా. అలాగే పెరుగు వేసుకున్నాం కదా, దాంతో మొత్తం ఇలా 1 గ్లాస్ దాకా వాటర్ ఉంటాయి. ఇందులో కాస్తంత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. కానీ నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక నిమ్మ రసం పిండుకుంటున్నాను, ఒక స్పూన్, చిన్న స్పూన్తో. ఇలా మొత్తం కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడుకు పట్టే టైంలో కాస్తంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఎంతో టేస్టీగా మటన్ పలావ్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కేయండి. వీడియో ట్రై చేసినాక కామెంట్ చేయండి నాకు.